మీనాక్షి గారు, నేను మీకోసం కింద వెయిట్ చేస్తున్నానండి. జస్ట్ 2 minutes. ఓకే. సారీ, వెయిట్ చేయించాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీరు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు. ఇంతకు ముందు వేరే డ్రెస్ లో కూడా బాగుందన్నట్టున్నారు. అంటే ఈ డ్రెస్ కూడా బాగుంది అంటున్నాను. మీ స్మైల్ కూడా చాలా బాగుంది. మీరు వచ్చింది నన్ను పికప్ చేసుకోవడానికా లేక మునగ చెట్టు ఎక్కించడానికా? సారీ, ప్లీజ్ కమ్. మైతా, వచ్చేసాను తల్లి. ఆమె ఆల్రెడీ ఇన్ రెస్టారెంట్. ఓకే, కమ్. హాయ్ బాలు. హాయ్ అన్నయ్య. మహిత రాలేదా? అదేంటి, తను ఇక్కడే ఉన్నానని చెప్పింది కదా. మాతో కూడా ఇక్కడే వెయిట్ చేస్తా అని చెప్పింది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటన్నయ్యా, నువ్వు టైం కేటాయించడం లేదని వేరే బాయ్ ఫ్రెండ్ ఏమైనా చేసుకుందా ఏంటి? అంత అదృష్టమే ఈ జీవితానికి. బాలు, మా సిస్టర్ వింటే ఫస్ట్ చాయిస్ అదే అవుతుంది. ఆర్డర్ ప్లీజ్. మీనాక్షి, ఏం కావాలో చెప్పు. యువర్ చాయిస్ అన్నయ్య. ప్రభాత్, యాజ్ యు విష్. మా రాక్షస్ తనేం తింటుందో తనకే తెలియదు. అసలు తింటుందో లేదో కూడా తెలియదు. మనుషుల్ని మాత్రం బాగా పీక్కు తింటుంది. సారీ సార్, ఆర్డర్ ప్లీజ్. అన్నయ్య, మహితతో పెట్టుకుంటున్నావు. ఫ్యూచర్ లో జరగబోయేదాన్ని ఎదుర్కోవడం నీకు చాలా కష్టం అవుతుంది. ఆలోచించుకో. బాలు, మా ఇంట్లో మేమంతా భయపడేది మా నాన్నని చూసి కాదు, మా మహితను చూసి. దాని గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటాను. నీ మాటలు దానికి రిపీట్ చేస్తాను. చేసుకో. భయమా? షూర్. షూర్. అయితే ఇటు చూడు. నిన్ను నా డ్రెస్ నాకు ఇవ్వండి మేడం. మా ఓనర్ తింటున్నాడు మేడం. ప్లీజ్ మేడం. ఉండు, వచ్చాక నీ సంగతి చెప్తాను. నువ్వురా. అయ్యో బాబు, ఇలాంటి టాలెంట్ కూడా ఉందా దీనికి? ప్రభాత్, నువ్వేనే చెప్పొచ్చు కదా. నేను నీకు చెప్తూనే ఉన్నాను. వచ్చేస్తుంది. చాలా క్యూట్. నన్నేమన్నాను? నా జుట్టునేమన్నావో? అదో జుట్టు. మహి, ప్రతిసారి ఏదో ఒక కొత్త స్కీమ్. సూపర్. మీ అన్నని ప్రేమించిన తర్వాతే మీనాక్షి ఈ సిస్టమ్స్ అన్నీను. ఏమన్నయ్యా, పాప మహిని అంతగా ఏడిపిస్తున్నావా? నేనే ఏడిపించడమా?
నేను ఏడవకుండా ఉంటే సంతోషం. అంటే నేను నడిపిస్తున్నానా? ఓకే బాయ్. ఏ మై ఆగు. ఏదో సరదాకన్నా, ప్లీజ్ కూర్చో. సారీ, కూర్చో. కూల్ డౌన్. మహి, నువ్వు కూడా మాతో పాటే మా ఊరు రావచ్చుగా. థ్యాంక్స్ మీనాక్షి. పిలవాల్సిన మీ అన్నయ్యే నేను వస్తానని టెన్షన్ పడుతుంటే నువ్వు నన్ను అర్థం చేసుకుని పిలిచావు. మీనాక్షి గారు, మా మహి మాత్రమేనా? నేను కూడా రావచ్చా? ప్రభాత్, సకుటుంబ సపరివారంగా రావచ్చు. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఇప్పటికైనా ఆర్డర్ చేస్తావా? బెరర్. భగవంతుడా, కళకళలాడే ఈ ఇల్లు ఇప్పుడు ఇలా. నీ మేనకోడలికి చెవిపోగులు కుట్టించాలి. మేనమావ ఒళ్ళో కూర్చోబెట్టి కుట్టించడం మన సంప్రదాయం కదా. బలిదానివే, తప్పకుండా అమ్మా. ఎన్నాళ్ళకి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాను. బంధాలు, రక్త సంబంధాలు అన్నీ తెంచుకుని వెళ్ళిన తరువాత ఎవరు ఎవరికి మేనమామ, వాళ్ళు ఈ గుమ్మం దాటి బయటకు వెళ్ళకపోతే వీళ్ళని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి రిజర్వాయర్లో ఉన్న ముసలికి ఆహారంగా వేస్తాను. వెళ్ళమను. నాన్న, నువ్వు వద్దన్నా మన ఇంట్లో అడుగు పెట్టాను. నీ దృష్టిలో నేను చనిపోయి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో మా నాన్న నాకు జన్మనిచ్చిన దైవం. అన్న నాగినీడు జైల్లో ఉన్నా యుద్ధం ముగిసిపోలేదు నాన్న. నీ రక్తం నా ఒంట్లో కూడా ఉంది. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఈ ఊరి వాళ్ళకి మంచి రోజులు అయిపోయాయి. ఆ భూపతి రాయుడి కుటుంబం నాశనానికి ఆఖరి ఘడియలు మొదలవుతున్నాయి నాన్న. జీవన నాటకమేదైనా
దేవుడు ఆడే ఆటేరా దైవాలే మెచ్చే అందాలు మన బాంధవ్యాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాగలే చేరువై ప్రేమలే దూరమై కొనసాగే పెద్దరికం ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా మన బాంధవ్యాలు దైవాలే మెచ్చే అందాలు మన పెద్దరికాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు పమవని పమవని పమగా పమవని పమవగా పమవని పమవని పమగా పమవని పమవగా చెట్టు పూతోట పెరిగిన పరిమళించున పూతీరుగా మంచి గంధమును చితిలో కాల్చిన మధుర వాసనలు రాకుండునా ఎండమావిని నమ్ముకుంటే దాహమే తీరునా పండుటాకులు రాలకుంటే కొమ్మ చిగురించునా నింగి తానై మెరిసే మట్టి మొలకై మురిసే సంద్రం అలలా ఎగసే అందంగా చినుకే వరదై పొంగే వరదే నదిలా సాగే నల్లే సాగరమయ్యే చిత్రంగా ఇది పైవాడి ఘటన ఈ జీవన నాటకమేదైనా దేవుడు ఆడే ఆటేరా దైవాలే మెచ్చే అందాలు మన బాంధవ్యాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరి